హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారందరూ ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన ఒక పండుగ ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆది, తెలుగువారికి నూతన సంవత్సర పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సృష్టి ఆరంభమైందని, బ్రహ్మదేవుడు కాలగణనను ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి. అదే రోజు ఉగాది జరుపుకుంటాం మనం. వసంత ఋతువులో ప్రకృతి చిగురించే సమయంలో షడ్రుచుల 6 రుచుల తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు ఉగాది పచ్చడితో, పంచాంగ శ్రవణంతో ఈ పండుగను జరుపుకుంటాము. ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేదు, బెల్లం తీపి, మామిడికాయ ముక్కలు వగరు, ఉప్పు, కారం, చింతపండు పులుపు, వీటన్నిటితో పచ్చడి చేస్తారు. ఈ వీడియోలో ఉగాది విశిష్టతను, మన జీవితానికి ముడిపడి ఉన్న సంబంధాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఏముంది మీ గుండెలో? కష్టం, నష్టం, నిరాశ, నిస్పృహ, అవన్నీ మన గుండె బ్యాంకులో పడేస్తూ ఉంటాం. అదే మన గుండె గుహల్లో చీకటిని నింపేశాయి. ఒక దట్టమైన అడవిని ఊహించుకోండి. అక్కడ చీకటి వందల ఏళ్ల కొద్దీ రాజ్యమేలుతో ఉంటుంది. అటుగా వెళ్లే బాటసారి ఒకే ఒక అగ్గిపుల్ల వెలిగించగానే ఆ చీకట్లన్నీ చెప్పా పెట్టకుండా మాయమైపోతాయి. అంతేగాని ఏళ్ళు గడిచాయి కదా అని ఆ చీకటి అక్కడే తన రాజ్యం అనుకుని భీష్మించుకొని ఉండిపోదు. అలాగే మన గుండెలో ఉన్న చీకట్లను కూడా తొలగించుకోవాల్సింది కూడా మనమే. ఆ కాగడ ఏదైనా సరే, అప్పుడు పూసిన వేప పువ్వు, లేత చింత చిగురు, తాతయ్య చెప్పే మంచి మాటో, చిన్న కూతురి చిరునవ్వు, స్నేహితుని ఆత్మీయ పలకరింపు, బుజ్జి పాపాయి అల్లరి పనులు, మనకు కలిగే ఆ చిన్నపాటి సంతోషమే మన గుండె బ్యాంకుకు కావాల్సింది. మన గుండెలో ఉండే చీకట్లను ఈ చిన్ని సంతోషాలతో మనమే తొలగించుకోవాలి. చిన్ని సంతోషాలే పెరిగి మన జీవితంలో ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఒక కొత్త ఆశ, ఒక కొత్త అడుగు మన జీవితంలోకి ప్రవేశించడమే మన జీవితానికి ఉగాది ఉషస్సు. అందులో మన గుండె బ్యాంకులో ఎప్పుడూ ఏదో ఒక ఆశను చిగురింపచేయాలనేదే ఈ కథ యొక్క సారాంశం. అలాగే ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలో కలిగే కష్ట నష్టాలు, సుఖదుఖాలు, సంతోషాలు అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించాలని చెబుతుంది ఈ ఉగాది పచ్చడి. నేనైతే మామిడికాయ పులిహోర చేశాను, అది కూడా నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఈ మామిడికాయ పులిహోర రెసిపీని వేరొక వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా వరకు పండుగ అంటే భగవంతునికి మరింత సన్నిహితంగా ఉండడం అనే నాకు అనిపిస్తుంది. ఇలా మనం భగవంతునికి సన్నిహితంగా ఉండడం అనేది ఒక అదృష్టం కూడా. ఇలా ఉండడం కోసం మనం ప్రయత్నం చేయడానికి కూడా మనకు ఒక అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని యాప్లు. అలా ఒక యాప్ ఈ మధ్యనే ఒకటి మోక్ష నిధి అని ఒక కొత్త యాప్ స్టార్ట్ చేశారు. ఇది ప్రమోషన్ కాదు, నాకు ఆ యాప్ చాలా నచ్చింది. మనం కావలసిన జపాలు చేసుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు, అష్టోత్తరాలు, తెలియని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా, పండుగల విశిష్టతలు అన్నీ కూడా ఆ యాప్లో ఉంటాయి. అంతేగాక భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం చదువుకోవచ్చు. కొన్ని స్తోత్రాలు, వాటి అర్థాలు కూడా ఉంటాయి వివరంగా. అసలు మనకు ఎంత అంటే అది నిజంగా నిధిలాగే, మనకి మోక్షానికి నిధిలాగే అని నాకు అనిపించింది. మనం ప్రతిరోజు ఆ యాప్ని ఉపయోగించుకుంటూ మనం దేవునికి మరింత సన్నిధిగా ఉండడం కోసం ఈ యాప్ యూజ్ అవుతుంది. చాలా చాలా బాగుంది. మీకు సజెస్ట్ చేస్తున్నానంటే నేను అది వాడుతున్నాను, నాకు చాలా నచ్చింది. కాబట్టి మీరు తప్పకుండా వాడండి. భగవంతుని నామస్మరణలో మనం ఎక్కువగా గడపడానికి ఒక మంచి అవకాశం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన సలహాలని, సూచనల్ని కామెంట్లో తెలియచేయండి.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ పడంబి కంఠ కందర రుచి ప్రభాద కందరం స్మరాచ్చిదం పురాచ్చిదం భవాచ్చిదం మకాచ్చిదం గజాచ్చిదాన్నకాచ్చిదం తమంతకాచ్చిదం భజే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయద్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్ఫురత్ దగద్దగద్దగద్ వినిర్గమత్రమస్ఫురత్కరాల పాల హవ్యవాట్ దిమిద్దిమిద్దిమిద్దిమిద్వనంద తుంగ మంగళ వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ ద్విషిద్విచిత్ర తల్పయో భుజంగ మౌత్రికస్రజో గరిష్ట రత్నలోష్టయో త్రుహుద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుస ప్రజామహీ మహేంద్రయ సమం ప్రవర్తయన్ మనం కదా సదా శివం భజామ్యహం కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరి వసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమం జలిం వహన్ విముక్తలోలలోచనో లలామ పాల లగ్నక శివైతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం హిమమ్య నిత్యమేవ ముక్తముత్తమోత్తమం సవన్ పఠన్ భ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురో సుభుక్తి మాసు యాతి నాన్యదాగతి విమోహనం ఇదేహినాం సుశంకరస్య చింతనం విమోహనం ఇదేహినాం సుశంకరస్య చింతనం పూజావసాన సమయే దశవక్రగీతం యస్సంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రజగజేంద్ర తురంగయుక్తం లక్ష్మీం సదైవ సుమహీం ప్రమదాది సంభుః ఓం నమః శివాయ.